వీటన్నిటి మీద కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ని దృష్టిలో ఉంచుకొని మేము ఇచ్చిన ఫిర్యాదుని దృష్టిలో ఉంచుకొని ఈ రెండింటి వాటిని బేరీజ్ వేసుకొని లోతైనటువంటి దర్యాప్తు చేసి విచారణ చేసి వారి కృష్ణమోహన్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని మేము గద్వాల జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇంకోపోతే వారు సుప్రీంకోర్టులో మా పార్టీ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఆ కేసుని వారు తప్పుదారి పట్టించడం కోసం, న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఎఫ్ఐఆర్ చేయించి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మోసపూరితంగా, కుట్రపూరితంగా, నేరపూరితంగా ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు కుట్రలతోనా, అధికార యంత్రాంగంతోనా, మీ యొక్క పోలీసు అధికారులతోనా మీరు ఎఫ్ఐఆర్లు చేయించి మీరు ప్రజలను తప్పుదారి పట్టించి ఈ ప్రాంతంలో తప్పుదారి పట్టించవచ్చు. కానీ న్యాయస్థానాలను తప్పు పట్టించలేరు, స్పీకర్ని తప్పు పట్టలేరు. ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఓట్లు వేసి కేసీఆర్ గారి ముఖంతో వారి యొక్క ఫేస్తో కేసీఆర్ గారి వారి యొక్క అండదండలతో గులాబీ జెండాతో కారు గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించారు మీరు. కానీ మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. మీరు మోసం చేయవచ్చు, కానీ న్యాయస్థానాలను మోసం చేయలేరు, స్పీకర్ని మోసం చేయలేరు, పార్టీలని మోసం చేయలేరు, ప్రజలను అంతకంటే మోసం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు మీ యొక్క అధికారాన్ని నెత్తికెక్కించుకొని కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 100 కోట్ల కాంట్రాక్టులు ఈరోజు ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోపోతే ముఖ్యంగా వేరే వ్యక్తులు ఈ ప్రాంతంలో వచ్చి టెండర్లు వేస్తే కూడా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి యొక్క ముక్కు పిండి వారితో వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అండతో కదా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి నేను కాంగ్రెస్ పార్టీ చేరలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో మీ యొక్క ఆధిపత్యం ఇంకెన్ని రోజులు జరగాలి? ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు రాజకీయాలు చేస్తే మీరు ఓరలేక ఇదే కలెక్టర్ ప్రాంతంలో ఏ రకంగా అవమానపరిచారు బలహీన వర్గాలను చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి కోసం బలహీన వర్గాలు మెడలు పెట్టి నూకుతారు పోలీసు వాళ్ళు. మరి ఒక వ్యక్తి కోసం బలహీన వర్గాల అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని సస్పెన్షన్లు చేసేటువంటి పరిస్థితి ఈ జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కావచ్చు, కలెక్టర్ యంత్రాంగం కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు చేస్తా ఉన్నారంటే ఇది ప్రజలను అవమానపరచడమే. ఈ ప్రాంత నడిగడ్డలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టే మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఈ ఫోటోలు స్పష్టంగా ఉన్నాయి. ఇవాళ అడ్డంగా దొరికిపోయినారు. ఇవాళ ఈ పోలీస్ యంత్రాంగం కూడా, పోలీస్ అధికారులకు కూడా మీకు ఎలాంటి ప్రూఫ్లు అవసరం లేదు. మీరు గద్వాలలో ఏ వీధికి వెళ్ళినా ఈ ప్రూఫ్లు దొరుకుతాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరులు. కాబట్టి ఆ అనుచరుల వాళ్ళందరి మీద, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారే స్వయాన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో ఆయన ఫోటో కూడా వేయించుకున్నాడు. కాబట్టి అది వారి గృహంలో జరిగింది. కాబట్టి వారి మీద కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొన్ననే